సో గైస్ ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తున్నాం. సో ప్రజెంట్ టైం వచ్చి ఏమైంది వస్తలేదు. ఓకే, ప్రజెంట్ టైం వచ్చి 5:37 అవుతుంది. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 5:37 అయితే అయింది. సో రీడింగ్ వచ్చి 11,750 కిలోమీటర్స్. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్. ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్లో వచ్చి 82K అవుతుంది. సో మీరు కొంచెం చూపిస్తే 1 lakh సబ్స్క్రైబర్ దగ్గరలో అవుతున్నాం. కొంచెం మీ సపోర్ట్ నాకైతే పక్కా కావాలి. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా. నిన్న మాత్రం వరస్ట్ డే కాక ఎట్లా తెలుసా, నేను ఒక పార్సల్ వచ్చింది రసూల్పురం నుంచి, పార్సల్ తీసుకుపోయినా మెడ్చల్ వరకు వచ్చింది. 24 కిలోమీటర్స్ అంత వచ్చింది. సో దాని తర్వాత నాకు మెడ్చల్ నుంచి రైడ్లు వస్తాయేమో అనుకున్నా, బట్ మెడ్చల్ అరౌండ్ రింగ్ రోడ్ దాటిపోయినా. ఆ రింగ్ రోడ్ దాటిపోయిన తర్వాత రైడ్లు పడతాయంటావు, అస్సలు పడతలేవు కాక. పిచ్చొన్న అయిపోయినా. దగ్గర షాపూర్ వరకు కాలికి వచ్చినా కాక, అసలు ఏం చేయాలి అర్థం కాక 2 గంటలకు షాపూర్ వరకు వచ్చిన, అయినా రైడ్లు వాళ్ళు ఊరిని అమ్మ ఇదేందా అని చెప్పేసి అక్కడ దగ్గర లంచ్ చేసేసి 3 o'clock డ్యూటీ ఆఫ్ చేసిన. మొత్తం రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. వామ్మో, ఇప్పుడే ఎట్లుందంటే ఇంకా 3-4 days అయితే రైడ్లు ఎట్లుంటాయి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుందంటే రైడ్లు ఉండవు అసలు, ఇదేం అర్థమవుతలేదు. ఈరోజు అట్లా కాకుండా చూసుకోవాలి. చలో రైడ్ పడితే పికప్ చేసుకుందాం. కొన్ని ఏరియాలో రైడ్లు పడే కాక ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఎల్లమ్మండ నుంచి హౌసింగ్ రోడ్ వెళ్తున్నా, ఎందుకంటే ఎల్లమ్మండలో పడవు. సో మనం ఎప్పుడైనా సరే మనకు తెలిసిపోతుంది కొన్ని ఏరియాలో రైడ్ పడవు అని చెప్పేసి. ఎట్లా అంటే చెప్తాను, నేను మదినగూడలో ఉంటాను కదా, మదినగూడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి నేను మెయిన్ రోడ్కి వస్తాను. మెయిన్ రోడ్ అంటే ఆల్విన్ చౌరస్ వరకు వస్తాను. ఆల్విన్ చౌరస్ దగ్గర రైడ్లు పడతాయి, ఎందుకంటే అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ట్రావెల్ నుంచి అక్కడ వెళ్ళిపోతారు, అక్కడ రైడ్లు పడతాయి. సో ఇక్కడ ఎల్లమ్మండ నుంచి అయితే ఈ టైంలో అసలు రైడ్ పడవు, అసలు ఎవరు బుక్ చేసుకోరు, 90% బుక్ చేసుకోరు. సో నేను ఎప్పుడైనా సరే ఏం చేస్తాను అంటే, జేఎన్టీ ఉంది కదా, జేఎన్టీ టువర్డ్స్ మియాపూర్ రోడ్కి వెళ్ళిపోతా, ఎందుకంటే అక్కడ సైడ్ ట్రావెల్స్ ఆగుతాయి, అక్కడ సైడ్ రైడ్లు పడతాయి. సో మీ ఏరియాలో కూడా సేమ్ అదే ఉంటుంది, ఎందుకంటే ఉన్న ప్లేస్ కొన్ని దగ్గర మనకు తెలిసిపోతుంది అన్నమాట. డైలీ లాగిన్ చేస్తాం కాబట్టి ఏ ప్లేస్లో రైడ్లు పడతాయి, ఏ ప్లేస్ రైడ్ పడవు అని చెప్పేసి 90% అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినాను కదా, ఒక రైడ్ కూడా వాళ్ళ చూసిరా, కనీసం ఒక సౌండ్ కూడా వస్తలేదు నా ఫోన్కి. KPHPకి అయితే వచ్చేసిన, రైడ్లు అయితే పడతలేవు. ట్రావెల్ బస్సులు అయితే వచ్చినాయి. బస్ స్టాండ్ లాగితే అయిపోతుంది కదా, పడేంత వరకు బస్ స్టాండ్ లాగుదాం, పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ట్రావెల్ మాత్రం ఉండద్దు ఇక, కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ట్రావెల్ బస్ తోటి. ఏం చేసేది తెలియదు నా కొడుకులు కాక. 5 km రైడ్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ కస్టమరు అసలు ఎందుకు క్యాన్సిల్ చేసిండు అసలు కస్టమరు, కానీ దూరం ఏం లేను కదా, క్యాన్సిల్ చేసిండు కాక. ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేసిండు. ఏ మనిషి స్వామి, పొద్దున క్యాన్సిల్ చేయడం ఏంది అసలు? ఏడు కస్టమర్, లేడు కస్టమర్. కాక దగ్గర 40 నిమిషాల తర్వాత రైడ్ వచ్చింది. ఇప్పుడు కుకట్పల్లి నుంచి ఎల్లమ్మండ. కస్టమర్ని పోయి పికప్ చేసుకుందాం. 4 kilometers, ఎక్కువ ఏం లేదు. లేడు నా కస్టమర్. ర్యాపిడోనా సతీష్ అన్న, ఓటీపీనా 81 కూర్చో. 58 53 అన్న. థ్యాంక్స్ అన్న. అలా మనం లాగిన్ చేసింది 5:40కి 5:30కి లాగిన్ చేసినాం కదా. ప్రజెంట్ టైం వచ్చి 6:46 అవుతుంది. ఆల్మోస్ట్ 1 hour పైన అనుకుంటున్నా.
సో ఒక రైడ్ కంప్లీట్ అయింది. ఆ రైడ్ కూడా 4 కిలోమీటర్స్ జగతిగుట్ట నియర్ బై సార్ ఎల్లమండ దగ్గర డ్రాప్ చేసిన. ఇప్పటికో రైడ్ అయితే వాడతలేదు. ఓన్లీ 2 రైడ్లలో ఒక రైడ్ క్యాన్సిల్ అయిపోయింది, ఒక రైడ్ అయితే డ్రాప్ చేసిన సక్సెస్ఫుల్లీ. ఇక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వచ్చిందా క్యాన్సిల్ అయిపోయినాయి. రైడ్ పడతలేవు అని చెప్పేసి మెల్లగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూసుకుంటున్నా. ఐ ఫీల్ ఎలోన్ వితౌట్ యూ బాగుంది. ఈఎంఐ లైఫ్, రామసేతు, మనని బాగుంటాయి వీడియోలు. ఏంది మా రైడ్లు లేవేం లేవు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇంకా పండగకి వారం రోజులు గ్యాప్ ఉంది అనుకుంటా కదా. ఇప్పటి నుంచేనా వారం రోజులు ఏంది, 14th కదా, ఇవరు 9 4 ఇంకా 3-4 days ఉందిగా. అవును నిజంగా జనాలు కూడా రోడ్ల మీద అసలు కనిపిస్తలేరు. అరే రామా నిజంగా. సో నాకు తెలిసి అయితే ఈరోజు రైడ్లు కష్టం అనుకుంటా. బట్ మేబీ నాకు మంచిగా ఒకటి అర్థమైంది ఏంటంటే ఏ రైడ్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అంతే. చిన్నదో పెద్దదో కాదు, ఏ రైడ్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. మనం ఎర్నింగ్ చేసుకోవాలంటే ఏ రైడ్ వచ్చినా తీసుకోవాలి, తప్పదుగా. 7 అవుతుంది, రైడ్లు లేవు ఏం లేవు, దిమాగ్ ఖరాబ్ అవుతున్నది. చూద్దాం మెల్లగా ఇట్లా మదిన కూడా పోదాము. ఒకవేళ పాసిబుల్ ఉంటే చేస్తా, లేదు అంటే డైరెక్ట్ వెళ్ళిపోతా. పడకపోతే ఏం చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ని మీట్ అవ్వబోతున్నా. అండ్ ఆ అన్నతోటి నా బైక్ పైన ఒక రైడ్ అయితే తీసుకెళ్తా. సో ఆ అన్న ఎవరు ఏం కథ అని చెప్పేసి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ అన్న సోషల్ మీడియాలో పాపులర్ అండ్ దాంతోపాటు చాలామందికి హెల్ప్ చేసిండు.